హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆయుర్వేదిక్ హెల్త్ అడ్వైజర్ మన అను చౌదరి గారితో ఉన్నాం. చాలామందికి మహిళల్లో చాలా సమస్యలు ఉంటాయి, కానీ బయటికి చెప్పుకోలేరు. ఆ సమస్య అలాగనే ఉంటుంది. ఎవరిని అడగాలంటే కూడా కొంచెం మొహమాట పడుతుంటారు. అలాంటి వాళ్ళకు అను చౌదరి గారు కొంచెం డీటెయిల్గా దాని గురించి ఆ ప్రాబ్లం ఏదైతుందో దానికి సొల్యూషన్ చెప్పడానికి మన ముందుకు ఉన్నారు. అండ్ ఆ లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటియో తన మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ సార్. మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. అసలు ఏంటిది లేడీస్లో ఎలా? ఈ రోజుల్లో సొసైటీలో చాలా మంది లేడీస్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి హెల్త్ పరంగా. కానీ వాళ్ళు బయటకు వచ్చి సొసైటీకి వచ్చి చెప్పుకోవాలంటే భయపడుతున్నారు. మాకు ఇలా ఉందని చెప్తే ఆ డాక్టర్ ఏమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళు నాలుగు గోళ్ల మధ్య భయంతో వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లం కూడా చెప్పుకునే అంత ధైర్యం లేకుండా ఉన్నారు. కానీ అదేం లేదండి. ప్రతి ఒక్క స్త్రీకి మీకు స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మన ఆయుర్వేదంలో చాలా మంచి ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి. మీరు అవి వాడుకొని మీరు ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. అదేవిధంగా మీరు భయపడొద్దు. ఏ విషయమైనా కూడా భయపడొద్దండి. అది ఫ్యామిలీ పరంగా కానీ అది ఏ విషయమైనా కానీ మీరు నాకు కాల్ చేయండి. మీకు మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ నేను మీకు చెప్తాను. ఓకే. కానీ చాలా వరకు లేడీస్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల. ఎందుకంటే పాతకాలం వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పటి అమ్మాయిలు ఒక 16-17కే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫుడ్డే చేంజెస్ కావచ్చా మేడం? అవునండి, ఫుడ్ చేంజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి వెనకటి రోజుల్లో ఎలా ఉండేదంటే చక్కగా మందులు తక్కువగా వేసి పండించిన ఆహారం దొరికేది మనకి. ఇప్పుడు కానీ ఎక్కువగా అన్ని మందులు వేసిన ఫుడ్, అదేవిధంగా కెమికల్స్ కలిపిన ఫుడ్, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, ఎక్కువగా మొబైల్స్, టీవీస్, ల్యాప్టాప్స్ వీటితో గడిపేయడం ఇలా చేస్తున్నారు. వీటి వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. అలాంటి హెల్త్ ఇష్యూస్లో చాలా వరకు ఇప్పుడు మహిళలు పడుతున్న బాధ ఏంటంటే ఆడవారిలో బ్రెస్ట్ ఎందుకు లూజ్గా ఉంటుంది? ఆడవారిలో బ్రెస్ట్ ఎందుకు లూజ్గా ఉంటుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆడవాళ్ళు డెలివరీస్ అవుతారండి. డెలివరీస్ అయిన మదరు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. సో ఆ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మిల్క్ స్టోరేజ్ ఉండాలి కదా మనకి బ్రెస్ట్లో. ఆ మిల్క్ స్టోరేజ్ అయినప్పుడు ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్రెస్ట్ సైజ్ అనేది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు అవి కొంచెం వెయిట్ పడడం వల్ల అవి కిందకి జారినట్టుగా అయిపోతుంటాయి. సో అలా జారడం వల్ల వాళ్ళకి ఆ బ్రెస్ట్ అనేది బాగా సాగినట్టుగా అయిపోతుంది. సెకండ్ వన్ ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో మార్పులు అనేవి వస్తాయి. ఓకే. ఒకవేళ ఇలా బ్రెస్ట్ లూజ్ అయితే కనుక ఏదన్నా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా? స్త్రీలలో అవుతుందా మేడం? స్త్రీలలో ఇష్యూస్ అంటే అవుతున్నాయండి. అవి వాళ్ళు చెప్పుకోలేని ఇష్యూస్ అవుతున్నాయి. ఎలాంటి ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు నీ బ్రెస్ట్ చూడడానికి బాగలేదు, జారిపోయాయి, నువ్వు ముసల్దానిలా కనిపిస్తున్నావు అనని ఇండైరెక్ట్ వర్డ్స్ వాళ్ళ మీద వాడడం, వాళ్ళని అవాయిడ్ చేయడం, చూడడానికి బాగలేవు, నువ్వు ముసల్దానిలా ఉన్నావు, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. ఎలా ఉన్నాయంటే వాళ్ళని చూస్తే మాకు ఏడుపు వస్తుంది. ఫస్ట్ మేడం ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 30 or 28. ఇలా నాకు 2-3 పిల్లలు మేడం. చూస్తే ఇలా అంటున్నారు మా హస్బెండ్, నేనేం చేయాలో అర్థం కావట్లేదు మేడం, నేను బాగలేనని చెప్పి వేరే అమ్మాయితో పెట్టుకుంటున్నారు ఎఫ్ఐఆర్ అని చెప్పి ఫోన్ చేసి ఎయిట్ చేసింది ఆ అమ్మాయి. అసలు ఏం చెయ్యాలంటే మాకు కూడా బాధ అనిపించింది యాజ్ ఏ లేడీగా. కానీ ఇలాంటి ప్రాబ్లాన్ని మీరు బాధపడొద్దమ్మా. ఇలా మీకు సాగి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు న్యాచురల్గా మన ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. సో అవి వాడుకొని క్యూర్ చేసుకోండి. ఓకే. ఈ బ్రెస్ట్ లూజ్ కాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే అవి లూజ్ కావు? ఎలాంటి ఆహారం అంటే మనకి న్యాచురల్గా దొరికే ఆహారం తీసుకోవాలండి. నువ్వుల పట్టీలు, పల్లి పట్టీలు ఉంటాయి కదా, పల్లి పట్టీలు, ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి ఉంటుంది కదా, సో నాటు ఆవు నెయ్యి, ఆకుకూరలతో వండిన పప్పు, చేపలు, గుడ్డు, మటన్ ఇలాంటివి తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పాటిస్తే చాలా వరకు బాడీ అనేది మనకి సరిపోయిన ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి వీటిల్లో. అందుకని చెప్పి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జారిపోయిన బ్రెస్ట్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఆయుర్వేదంలో చాలా అందరికీ అందుబాటులో ఉండే ఆయిల్ ఒకటి మేము
మా గురువులు ఋషులు మా డాక్టర్ గారు పరిశోధన చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళతో తిరిగి వాళ్ళు చాలా మంచి ఫార్ములాతో మా అందరికీ అందుబాటులో ఉండే ఒక సహజమైన ఆయిల్ని కనిపెట్టారండి. ఆయిల్ సామాన్య ప్రజలు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు కొనుక్కునే స్తోమత ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము పంపిస్తాం, లేదంటే మీరే ఇంట్లో తయారు చేసుకొని ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోండి. ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారు అని అంటే, గానుగ దగ్గర నుంచి తెచ్చిన సహజమైన నువ్వుల నూనె, అది మనకి న్యాచురల్గా ఉంటుంది కొంచెం. సో ఆ నువ్వుల నూనెలో దానిమ్మ తొక్కలు, పచ్చివి లేదా కొంచెం డ్రై అయినవి ఏవైనా కానీ 4 కాయలకున్న దానిమ్మ తొక్కలు ఆ నువ్వుల నూనెలో వేసి అవి నలుపు రంగు వచ్చే వరకు ఆ నూనెలో మరగనించి ఆ తరువాత వాటిని కొంచెం చల్లారాక వడకట్టి ఆయిల్ని మన బ్రెస్ట్ పైన ఒక 10 మినిట్స్ ఇట్లా రివర్స్ యాంగిల్లో మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది లోపలికి పట్టేసి మనకి అక్కడ ఉన్న నరాలు కానీ అవన్నీ యాక్టివేట్ అయ్యి సో ఆ స్టిఫ్నెస్ అనేది వస్తుంది.